నానాజీ నా బట్టలు ఉతుకు. ఈ బట్టలు ఉతుకును కావాలంటే వీడిని ఉతుకుతాను. ఏలకలం ఉందా ఇలా అంటున్నాం? అంటలేడు నేను ఒళ్ళేదు అంకాను. ఏటా ఇది? మీరు ఇలా కొట్టుకుంటూ ఉంటే నేను వంట చేయను. రండి బుద్ధాచారి గారు టైంకి వచ్చారు. ఏంటి మంచి హుషారుగా ఉన్నారు. శోభనం సక్సెస్? ఏం శోభనం అండి? అత్తమాను శోభనం అన్నాను ఏదో లేబర్ రాసేసిందండి. ఎవరు మీ వైఫా? మీరు మంచి లైనింగ్ లో మాట్లాడుతున్నారు. లైనింగ్ కాదు రైమింగ్. ఈ నైట్ కి నువ్వు నా చేతిలో కిల్లింగ్. ఏవైనా మీలో మంచి లైటర్ ఉన్నాడండి. లైటర్ కాదు రైటర్. నోరు మీర డాఫర్. అవునండి నేను కథ రాశానండి. దానికి టైటిల్ కూడా పెట్టానండి. ఏంటో? లేచిపోయిన పెళ్ళం లేవలేని మొగుడు. సూపర్ గా ఉంది. ఇది మీ ఓన్ స్టోరీలో ఉంది. అవునండి ఇందులో నా వైఫ్ కూడా వస్తుందండి. కరెక్టే ఇక్కడికి కూడా మీ వైఫ్ వస్తుంది. నా మనిషి దొరకని మెడకాయ కొరికేస్తాను. అయ్యో బాబాయ్ ఏమండి మా ఆవిడిగా నన్ను చూసిందంటే శోభన మాట దేవుడు ఎరుగు. ముందు పేక పిసి చంపేస్తుంది. ఏమండి ఎక్కడ దొక్కడం కొంచెం ప్లేస్ చూపించండి. ఇక్కడ దాకోవటం డేంజర్. ఈ ఇంటికి వెళ్ళడానికి రావడానికి ఒకటే గుమ్మ ఉంది. ఓ పని చేయి, ఈ ఎర్రచీర కట్టుకుని వెళ్ళి ఆ దొడ్లో అంటున్నాము. ఈలోగా మీ ఆవిడ నేను మెసేజ్ చేస్తాను. నట్టి మీద తంతు డ్యామేజ్. నమస్కారం అండి, నా పేరు అరుణ్ కుమారి. గ్లాడ్ టు మీట్ యూ. బుద్ధాచారి గారి వైఫ్ మీరేనా? అదేంటి అలా చేశారు? ఏం చేశాను? మీరు శోభనానికి ఒప్పుకోవడం లేదని చాలా బాధపడిపోతున్నాడు. నోర్మై అంటే మా సుఖ సంసారం గురించి మొత్తం చెప్పేశాడా? మొత్తం స్టోరీ చెప్పేశాడు. వీడు పెద్ద స్వాతిలో సమాధానం ఇచ్చే సమరం అనుకుని మీ కథ మొత్తం చెప్పేశాడు. ఇక్కడికి ఏమైనా వచ్చాడా? వచ్చే ఉంటాడు. ఎక్కడ వాడు? ఇదేమిటి అత్త మా ఆయన చీర కట్టుకుని తోముతున్నట్టుంది. చెప్పేనా? తోమేస్తా నా బట్టలన్నీ ఉతికేస్తా. నేను స్నానం చేసినప్పుడు రుద్దేస్తా. మా పని మనిషి అండి. పాపం మొగుడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. పాచి పని చేసి బతుకుతుంది. మొగుడు జైలు నుంచి వచ్చేదాకా ఎవరి మొఖం చూడని వీడి మీద ఒట్టేసుకున్నా. ఎందుకు? వీడితో చిన్న కనెక్షన్ అండి. ఏమండి మీ వెయిట్ ఎంత? 50 కిలోలు. హెడ్ వెయిట్ కాదండి, బాడీ వెయిట్. అంటే మీ హెడ్ వెయిట్ 50 కేజీలు ఉంటుందని మీ ఆయనే చెప్పాడు. చెప్తాడు. ఉండండి, ఈ కర్రతో వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తాను. ఆ మనిషి ఎవరా? బుద్ధాచారి గారు పెళ్ళం. ఈ మనిషి బుద్ధాచారి గారు ఏదో ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పెళ్ళానికి భయపడి దాకానికి వస్తే అంట్లు దోవించేశాం, బట్టలు ఉతికించాం, తెగేడిపించాం. వీడు వెంకన్న గౌరరాజు గారు ఏర్పాటు చేసిన డిటెక్టివ్. మన విషయాలు తెలుసుకోవడానికి ఏదో యాక్టింగ్లు చేస్తున్నాడు. వీడు ఎప్పుడు చేతి చిక్కిన వదిలిపెట్టద్దు. ఉతికి ఆరేయండి. చూసావా, ఎప్పటికైనా నువ్వే రావాలి. అలా రా దానికి. ఎందుకని మంచిది బెట్టు చేద్దాం కాసేపు. ఓ ఇక్కడ మాక్సిమం అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఇందులో మ్యాక్స్ అవుతాయి. వేసుకో చాలు. బ్లూ జీన్స్ బ్లూ షర్ట్. మన శ్రీ చెప్పిన బ్లూ బేబీ ఇదే అయి ఉంటాయి. పోతనా ఎవడి నల్లబాబు కొత్త డ్రైవరా? ఈ ఎస్పీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తుంటాడు. మార్చారా? నా ఇష్టం. నువ్వేమన్నా ముషరఫా? ఇవాళ ఇసుక తాగుతాను, రేపు బ్రాండీ తాగుతాను, అవతల నుండి జిల్లు తాగుతాను. నువ్వేమన్నా బిల్లు కడుతున్నారా క్లింటన్? వీడికి తెలియని లేరు అనుకుంటా. బాబు శ్రీకి నేను నాట్ ఓన్లీ ఫ్రెండ్ బట్ ఆల్సో చుట్టాన్ని. ఎవరికైనా 10,000. అక్కాయ్ కారెక్కే. ఎవడు ఇందాక వచ్చినప్పుడు లేడు. చెప్పు ఆనాడు చెప్పు. ఎవడరా లేడీస్ చెప్పు కార్లో పెట్టింది? నువ్వెవడరా కార్లు తుడుచుకుని డబ్బులు అడుకునేవాడు? నేను అడుగుతునేవాడినా? ఎర్ర బాబా ఈ అమ్మాయి ముందు అనసంగా ఎర్రి బాబా అయిపోయారా? మ్యాక్సే ఈ మెంటల్ గాడు నీ డేట్లు చూసి బోకరా. ఆ గొట్టం గాడెవడో నాకు తెలియదు. ఈ కారులో అమ్మాయా? ఎరా కారులో అమ్మాయి ఎందుకు ఎక్కించా? కారు అమ్మాయి మీద ఎక్కితే బాగదా? ఈ కారు సంగతి నీకు తెలియదురా కుక్క. కుక్క ఎవడో నన్ను పిలిచేట్టున్నాడు. ఎవరు బాబు? అసలు కారు మందేనా? మందే. ఏం నెంబర్ చూస్తున్నావు? కార్లు దొంగలా కనపడుతున్నా? అదలా పిలిచాక పొమ్మంటే పోవటానికి నేనేమన్నా పొరం పోకునా? తాగబోతుని. నేను ఎక్కడే ఉంటాను. ఏం పిక్కుంటా పిక్కు. మర్యాదగా అమ్మాయిని దించుతావా లేకపోతే నేనే తొడపట్టుకుని లాగేనా? ఏంట్రా తొడంటున్నా? కోడితే మధ్యలో ఈడాడ తొడ పట్టుకుని చూడు మెడ ఇరిగిపోద్ది. తొడ మీద చేస్తే మెడ ఇరుగుతుందా? నీదే. నన్ను అంత మాట్లాడతావురా? లేడీస్ చెప్తూ కొట్టింది. లేడీస్ ఎక్కడరా? ఐ వాంట్ లేడీస్. కూర్చొని ఉంది. డబ్బులు లేకుండా చేట్టుకుంటావా? 10,000 అంట. మధ్యలో ఆటం వచ్చామంటే ఎక్కడ కొడతానో నాకే తెలియదు. అయితే ముందు ఎక్కడ కొట్టాలో ప్లాన్ చేసుకో. కొట్టేవాడు ప్లాన్లు స్కీములు వేసుకుంటా. కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ ఎప్పుడు? పట్టోడెప్పుడు చెడ్డాడు కదరా. నేను కానీ లేచానంటే మీ అందరికి రంగు పట్టి
అమ్మాయిని కారులో ఎక్కిస్తావురా? అయితే మాత్రం సెంటర్ చూసి కొడతారా? కారులో ఎక్కిస్తా కొట్టరా? లేపు కొట్టాను సంగతి తెలియదు. ఎంతో మంది కొట్టే నా కాళ్ళు పట్టుకుంటావేంట్రా? చేతులు పట్టుకుంటే కాళ్ళంటే అని నా కాళ్ళు వదలరా. నేను పట్టుకుంది చేతులు రా. నిన్ను కాదా? నన్ను చంపరే. నా బ్యాండ్ పట్టుకున్నావేంట్రా? నేను పట్టుకుంది షర్టు రా. నా బ్యాండ్ వదలరా. నేను పట్టుకుంది చొక్కారా. నిన్ను కాదా అంటున్నాను. అంటే నాకేంట్రా? నన్ను నా బ్యాండ్ లాగంటాడు. అయ్ బాబాయ్. నా బ్యాండ్ లాగేసాడు ఏదో. ఇదేంట్రా బాబు డ్రైనేజ్ లో ఉంది. ఎట్లా కూర్చుంటారు? అదిగో లాగేక్కడ లోపల ఏమీ లేదు. ఏం లేకపోతే ఎక్కడెందుకు పైకి వచ్చేస్తారు. ఎరా, పైన సిటీ కింద విలేజా? మొత్తం శ్రమేరా. ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఎక్కడికి రా? ఏంట్రా నువ్వు? అయ్ బాబాయ్, ఏం పట్టుకున్నాడు? ఏమైంది అలిపిరి బ్లాస్టింగ్. బాబు చంద్రశేఫా? అందరూ సేఫే, మనకే పగిలింది ఇక్కడ. మరి నా బీడి? ఇదిగో ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నేను చెప్పించేయాలి. రాత్రి ముద్దులో జాగ్రత్త మేనేజ్ చేయి. ఇంట్లో మామూలు లేరు. హలో, ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు రమ్మని వాయించేస్తున్నాడు. వెళ్తే కోర్స్ ఆగిపోతే ఏదో మేనేజ్ చేయి. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వరుసే. మీది సీను నన్ను ఇక్కడ ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాసు వచ్చి దుబాయ్ సెక్స్ చిచ్చి సెన్సెక్స్ దెబ్బతింటుంది. మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మీటేమే మిల్ గయా. ఎవరే అది? ఏక్ మినిట్. దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లి మాట్లాడుకోండి. హలో, కౌన్ రే తూ? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీన్ది జల్దీ పంపిస్తుంది, లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, ఎవరు? దుబాయ్ సేట్ అండి మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి, మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ ఉన్నట్టుంది? ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులో అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అద్దెన్ కాఫీ ఇవ్వండి. అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు. దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అరగంటకి ఒకసారి 2 వాతలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? అంటే బావా, ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఇంకా నీచంగా నెరేట్ చేస్తాడు. నువ్వు వినలేవు, నేను 3 ముక్కల్లో తేల్చేస్తానే. వీడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు. వీడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు. తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేనేం దాయలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో చిచి, నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్టే ఇష్టం లేక జరగంది చెప్పిండు గంతేనా? ఓకే ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థాంక్స్ బావ. వాళ్ళు గప్పటిదాకా గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఆహా, ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాల నుంచి గీనికి ఏసు రూము కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రోయ్ మళ్ళీ నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు పూట అన్నం పని చెయ్యి. రక్ష, నీకోసం రకరకాల హోటల్స్ నుంచి రకరకాల ఐటమ్స్ తెప్పించాను. కమాన్ హ్యావ్ ఇట్. ఏ మిస్టర్, నమస్తే కానిస్టేబుల్స్. ఎస్ సార్. రూమ్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే సార్. ఇంతకాలానికి నీ తపస్సు ఫలించింది. ఫలించాల్సిన తపస్సు కాదు, నీ కడుపు పండి నాకు వంశోద్ధారకుడు కావాలి. గంటలో ఇదంతా ఎలా కుదురుతుంది? కుదిరి తీరాలి. హలో, డార్లింగ్, మరి ఎంత తొందర? అమ్మయ్యా, సమయానికి
అన్నయ్యలా వచ్చారు. ఆ దుర్మార్గుడు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి నన్ను... నువ్వు బాధపడకమ్మా, నేను కాపాడిన 200 చెల్లెమ్మవి. వాడు అయిపోయాడు. రక్ష, నాకు భయంగా ఉంది. నీ భయం స్టేషన్లోనే వదిలిస్తాగా. నడు. చెప్పరా, ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు? నేను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదు. ఆ అమ్మాయి నా జీవితంతో ఆడుకుంది. ఎరా, కథ కొత్త యాంగిల్లో చెప్తున్నావా? ఏయ్, కొట్టండ్రా. ఆపండి. మీరు ఇలా కొడతారని తెలిసే మా వాళ్ళ చేత ఎప్పుడూ రిహార్సల్ చేయించుకున్నాను. బట్ మా వాళ్ళు ఇంత గట్టిగా కొట్టలేదే. వాళ్ళు నీ మనుషులు కాబట్టి ఓన్లీ బిల్డప్ ఇచ్చారు. ఇది రియల్. ఏంట్రా? ఏదో నరసయ్య, నీ హల్వా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తోకారా, రోజు చూస్తున్నాను. టంగమనారు కొట్టేసరికి అల్లవాటు పత్రం ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. వెళ్ళు గంట కొట్టుకెళ్ళు. హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేసావు వెంకటేశ్వర? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్. అయ్యో, హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా? అమ్మాయికుడా, అందుకే నువ్వు చకచకా పేసే మేస్టర్ అయ్యావు. నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండయ్యాను. తుక్కరాం తొక్క లేచిపోద్ది. చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఈ మల్లెపూలు చల్లితే చచ్చిన పాము కూడా బుస్సుమని లేచి ఆడపాము కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్మని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. తెలుగు మాస్టర్. చేతి దెబ్బ తగిలిందా? లేదురా, కాలికి దెబ్బ తగిలింది. అందుకని చేతికి కట్టు కట్టారు. చేతికి కనపడుతుంటే నేను ఎంత దెబ్బ కొట్టపోయాను రా. నువ్వెంత రియాక్షన్ ఇచ్చావు? అంత ఇస్తారా? దగ్గర ఇప్పుడు కరెక్ట్ గా ఇవ్వు. అది కరెక్ట్. చెప్పు, ఎందుకు పిలిచావు? అదే మాస్టర్, మీరు ఇవ్వాల్సిన డబ్బుల గురించి. ఏ డబ్బులు రా? ఫోన్ బిల్ అండి. ఓ, నీకు ఇవ్వాలి కదా? నీకు ఇవ్వాలరా, కరెక్టే. మీ ఆవిడ మీరు ప్రేమించుకునేటప్పుడు ఫోన్ చేశారు కదా, అప్పుడు అడిగితేనేమో పెళ్ళైన తర్వాత అన్నారు. పెళ్ళైన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యా, డెలివరీ అయిన తర్వాత ఇస్తా అన్నారు. డెలివరీ అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ పువ్వులకి పిల్లోడు పాలకి సరిపోతుంది అయ్యా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత ఇస్తా అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదండి. ఎన్నిసార్లు అనుకుంటాను, వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి. మీరు అనుకుంటారు సార్. ఎంత ఇవ్వాలరా నీకు? 1000 రూపాయలు సార్. మీరు తలుచుకుంటే ఎంత? ఎన్నిసార్లు అనుకుంటాను, వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు. అరే ఫోన్ మొన్న అడిగితేనేమో సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత అన్నారు. చెవిలో పెట్టమంటారా? ఫోన్ చెవులోనే పెట్టుకుంటారు. బజార్ వచ్చేటప్పుడు ఒక 2 కేజీలు పంచుతారా, 2 కేజీలు కాఫీ పొడి, 2 కేజీలు మినపప్పు, 2 కేజీలు పెసరపప్పు, 2 కేజీలు బాదం పప్పు, 2 కేజీలు జీడిపప్పు తప్పకుండా తెస్తాను. అరే వచ్చే నెలలో ఇస్తారా? మీకేమో జీడిపప్పు, పెసరపప్పు, కందిపప్పు, బాదం పప్పు. మరి నాకు గన్నేరు పప్పు. అమ్మ టైం అయిందిరో. నీ గన్నేరు పప్పే కరెక్ట్ రా. ఈ నోట్లో కుక్తారు నా గన్నేరు పప్పు. నాకున్న ఈ ఒక్క స్మాల్ వీక్నెస్ ని పట్టుకుని నిమిషానికి నాకు కౌంటర్ ఇస్తూ నన్ను మానసికంగా చంపుతావా? గన్నేరు పప్పు నాకు కాదురా, ఈ నోటేసి చెరగదు. చదలేదు. అమ్మ నా బంగారు బాతుల్లారా. గురు గురు గురు, ఇంతకాలం ఏమైపోయారు గురు? మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్లాగా వెతుకుతున్నాను తెలుసా? వలదు వలదు, మీతో మాకు స్నేహము వలదు. నీవు పరస్త్రీ వస్త్రములు ఒలుచుచుంటివి అంటే అదంతా మందు మహిమ గురు. అవును, అది సరే. ఇంతకీ ఈయనెవరు? 1,000 మంది బ్యాచులర్స్ కాడ ఒక్కడి మొహంలో ఉట్టి పడుతుంది. ఆయన మా తాతాశ్రీ. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి బ్రహ్మచారి. ఇంకేం చెప్పదు. ప్రాబ్లం అర్థమైంది. అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే. వాడేవాడు ఒకే ఒక్కడు,
ఆయన పేరు చెప్తే చాలు ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి. యూ డోంట్ వరీ, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది. యూ డోంట్ వరీ అట్ ఆల్. ఎక్కువ ఊడిపోద్దు. ఏంటి నీ చెయ్యి. ఓ అవును, ఎట్టప్పులు బాగానే మార్చారు. ఇంతకీ ఆ ఆభరణాలు ఎక్కడ దాచారు? ఈ సంచి. ఓహో బాగుంది. కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు. నాతో రండి, మిమ్మల్ని సినిమా హీరోల్లో మార్చేస్తాను. చూడండి బాబు, మీ కత్తెర దెబ్బతో ముగ్గురు గెటప్పులు మారిపోవాలి. ఏమి చేసినాను మా మీసం మాత్రం ముట్టరాదు. మాకు పైన గురుగుము, మా తాతకు మాత్రం కింద ఆ గడ్డము నిండుగా గురుగుము. Look into the sky, keep your head on the wall. Styles ain't all with the phone. All you ladies, pick up all alone and I'm bad to the bone. Are you ready? So check out. ఏంటి తాత, ఎద్దు పేడేసి తోక ముడిచినట్టు మొహం అలా పెట్టావు? 4 యుగాలుగా పెంచుకున్న బొచ్చు మీ దైవాలు ఒక్కసారిగా గొరిగించుకోవాల్సి. పోతే పోయిందిలే తాత, ఎదవ బొచ్చు మళ్ళీ పెంచుకోవచ్చు. నువ్వేం ఫీల్ కాకు. ఇంతగా చునపాలోడేడి? ఇక్కడే ఉండుంటాడు. అమ్మో మన సంచి. లోపల వాడు సగం మాత్రమే గొరిగాడు, వీడి పూర్తిగా గొరిగాడు. అమ్మో, నా వీణ మాత్రం వదిలేశాడు. వాడు నిన్న అబల మీద చెయ్యి వేసినప్పుడే వాడి సంగతి తెలిసినది. వాడు ఎక్కడికి పోతాడు? ఎముండా మెరిండా పదండా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా తన్ననా తన్ననా. బాబు, ఆఫీసర్ గారి గదికి దారి. పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు. సార్, మీకు దోమ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్. ఐ లైక్ యూ. అలాగే, ఓకే ఓకే, షూర్. సార్, ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐ ఆమ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అన్న లెవెల్లో చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికేట్లు సార్. కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉందో నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో అలా పట్టంలో గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలా మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగు, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐ సీ. నీకు పెళ్ళిందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. కబుర్లు చెప్పకో, ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు? యాక్షన్ లో తీసుకోవచ్చు కదా, స్టడీ బ్లాకేగా. స్టూపిడ్. తీసుకో ప్రసాద్, నువ్వు వెళ్ళి కూర్చోవా. నువ్వు
కనపడరా ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. కావాలనా, బంకులో కావాలనా, స్టీల్ ప్లాంట్ లో కావాలనా, షిప్ యార్డ్ లో కావాలనా? అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆపరేషన్ లో కావాలనా? గేమ్స్ కదా సార్. స్పోర్ట్స్ కోటాలు ఏవయ్యా? ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు. నువ్వు టచ్ లో ఫోన్ చేయ.